మట్కా ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఎదిగి అవినీతి సామ్రాజ్యాన్ని ఏలాడు అనే కాన్సెప్ట్ మీద ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో రూపొందింది. అదే రొటీన్ కథ. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేంత ప్రిడిక్టబిలిటీ ఉంది ఈ సినిమా కథనంలో. స్టార్టింగ్లో ఏవో ఒకటో రెండో సీన్లు తప్ప మరేవీ ఆకట్టుకోవు, ఆసక్తిని కలిగించవు. కనీసం ఫస్ట్ హాఫ్ వరకు బిలో యావరేజ్ అన్నా అనిపిస్తుంది. 2.5కి వచ్చేసరికి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు దర్శకుడు కరుణాకుమార్. సినిమా నడుస్తున్న కొలది కథంటూ ఏమీ లేకపోవడంతో అనవసర పాటలతో విసిగిస్తూ, కాలక్షేపం ఫైట్స్తో మన బుర్ర తినేస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం అని అనుకునేటట్లు ముగించాడు సినిమాని. కాకపోతే 2.5లో మట్కా మీద సిబిఐ చేసిన పరిశోధన ఒక్కటే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అది కూడా కొంతవరకే. సినిమాలో ప్లస్ పాయింట్స్ వింటేజ్ వైజాగ్ని బాగా చూపించడం, వరుణ్ తేజ్ మల్టీ సెడ్ క్యారెక్టర్ని బాగా చేయడం, అంతేకాకుండా జీవి ప్రకాష్ బీజిఎం కూడా అక్కడక్కడా బాగుంది. ఇంతే ఈ సినిమా గురించి చెప్పాల్సింది. మీనాక్షి చౌధరీది చిన్న రోల్. వరుణ్ తేజ్ క్యారెక్టర్లో అన్ని షేడ్స్ ఉన్నా వాటిలో ఎక్కడా డెప్త్ లేదు. కథ కూడా ఎక్కడా ఎమోషనల్గా కనెక్ట్ కాదు. ఎందుకీ నసమాకు అనిపిస్తుంది. పాటలు పూర్తిగా స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉన్నాయి. ఈ సినిమా కూడా వరుణ్ తేజ్కి ఆశించిన ఫలితం ఇవ్వదు. నెక్స్ట్ ఫిల్మ్తో హిట్ కోసం ట్రై చేయాల్సిందే. థియేటర్స్లో చూసే సినిమా అయితే ఇది కాదు. స్కిప్ చేసేయండి. మా రేటింగ్ వచ్చేసి 1.5/5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.